కాళేశ్వరంపై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కమిషన్ విచారణ పేరుతో కాలయాపన అనవసరమన్నారు. సీఎం రేవంత్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలి అన్నారు లక్ష్మణ్. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం. ప్రధానమంత్రి సైతం కూడా కాళేశ్వరం మరి కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మార్చారని చెప్పి దేశంలో ఎక్కడ లేనటువంటి ఈ యొక్క అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిందనేది విషయం. అంత పెద్ద ఎత్తున మరి నిర్మితమైనటువంటి ఆ ప్రాజెక్టు మరి మేడిగడ్డ దగ్గర ఆ యొక్క మరి పిల్లర్లు కూలిపోవడం మొత్తం ఇవాళ అందరినీ కూడా ఆశ్చర్యం గురి చేసింది. కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం, రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టుల జేబులు నింపే కార్యక్రమంగా మారిపోయిందని సర్వత్రా ఇవాళ వ్యక్తమవుతుంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందినారు. తీరా ఇవాళ మరి ఆ కమిషన్ పేరు మీద కాలయాపన చేయడము ఇది ఏమాత్రం భావ్యం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి వెంటనే దాని మీద జరిగిన అవినీతిని బయలుదేరి దానికి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక అంశాలు, ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, లేదా డ్రగ్స్, ఇవన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. కానీ దేని కూడా ఒక్కటి కూడా కొలిక్కి తీసుకురాలేదు. ఇది కేవలం రాజకీయ పావులుగా మారుకొని లేదా ప్రలోభాలకు గురి చేయడము, ఒత్తిడికి లొంగిపోయే విధంగా చేసుకోవడము జరుగుతుంది తప్పితే దీని మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలనే బీజేపీ యొక్క విధానం.